నువ్వు ఇలానమ్మా అప్పుడు. అందరికీ నమస్కారం. రేపు మనకు ఆదివారం కదా కన్నయ్య, అంజు. ఆగస్టులో వచ్చే మొదటి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవంగా జరుపుకుంటారు అన్నమాట. అంటే స్నేహితులు అంటే ఎవరు? ఫ్రెండ్స్ కదా. అట్లా ఫ్రెండ్స్కి సంబంధించి మనకు మహాభారతంలో రామాయణం తెలుసు కదా మీకుమా, భాగవతంలో కొంతమంది కనిపిస్తారు అన్నమాట. ఈరోజు వాళ్ళ గురించి, వాళ్ళ పేర్లు ఎవరెవరని కొంచెం చూద్దామా కన్నయ్య. ముందుగా మనకు రామాయణంలో మొట్టమొదటిగా కనపడేది రాముడు, సుగ్రీవుడు అనమాట. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. నేను మీకు రాముడు సుగ్రీవుడు నేను చెప్పిన సుగ్రీవుడు రాముడు నిన్న మీకు చెప్పినా కదా కన్నయ్య. రామాయణంలో సుగ్రీవుడు వాళ్ళిద్దరు రాముడు నాన్న, రాముడు అనమాట. నిన్న హనుమంతుడు వాళ్ళిద్దరిని రామాయణంలో కలిపడం చెప్పినారు మీకు. ఇక్కడ వచ్చేటంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. అంటే ఫ్రెండ్స్ అంటే ఒకరి బాధలు ఒకరు షేర్ చేసుకుంటారు అన్నమాట. నీకు ఏదైనా అవసరం ఉందనుకో నీ ఫ్రెండ్ ఇస్తాడు, నీ ఫ్రెండ్కి ఏదైనా అవసరం ఉంటే నువ్వేం చేయాలా? నువ్వు చేయాలి కదా. అట్లా ఇద్దరు ఒకరికొకరు రామాయణంలో సుగ్రీవుడు రాముడు సహాయం చేస్తున్నారు అనమాట. ఓకేనా? అది వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ అనమాట. అలాగే మనకు మహాభారతంలో ఇంకొకరు అనిపిస్తారు. మహాభారతంలో వచ్చి మనకు కృష్ణుడు అర్జునుడు అనమాట. కృష్ణుడు అర్జునుడు వాళ్ళిద్దరు అనమాట ఫ్రెండ్స్. ఎంత బాగుండేవారంటే వాళ్ళిద్దరు మహాభారత యుద్ధం జరిగేటప్పుడు కూడా వాళ్ళ ఫ్రెండ్ను వదిలిపెట్టలేదు తెలుసు కృష్ణుడు. అంత బాగా చూసుకున్నాడు అనమాట. పాండవులను కౌరవులు ఎన్ని కష్టాలు పెట్టినా కానీ వాళ్ళు మనకు బాగా సక్రమంగా చూసుకుంటూ వచ్చాను అనమాట. ఫస్ట్ నుంచి కాపాడుకుంటా. పాండవులు అంటే ఇష్టం అనమాట కృష్ణునికి. పాండవులకు కృష్ణునికి మంచి ఫ్రెండ్షిప్ అనమాట కన్నయ్య. ఓకేనమ్మా? అలాగే అదే మహాభారతంలోనే ఇద్దరున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ. కౌరవుల్లో పెద్దవాడి పేరు ఏం పేరు? దుర్యోధనుడు. ఆ దుర్యోధనునికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనమాట. అతని పేరు వచ్చి కర్ణుడు. ఆ కర్ణుడు దుర్యోధనుడు ఎప్పుడు చనిపోయేంత వరకు తెలుసా ఇద్దరు కలిసే ఉన్నారు అనమాట. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి గొడవలు వచ్చేది కాదు. బాగా మంచి ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు. కాబట్టి ఇక్కడ మనకు మహాభారతంలో వీళ్ళనమాట. తర్వాత వచ్చి భాగవతంలో ఇద్దరు నన్ను ఫ్రెండ్స్. వాళ్ళల్లో ముందు కన్నయ్య ఫ్రెండ్ పేరు వచ్చి కుచేలుడు. అంటే కన్నయ్య కుచేలుడు చిన్నప్పుడు ఇద్దరు ఒకే బడిలో కలిసి చదువుకున్నారు అనమాట. ఆడుకున్నారు. గురువు గారు అడవిలోకి వెళ్ళి కట్టెల లాంటివి తీసుకురమ్మంటే తీసుకువచ్చి ఇచ్చేవాళ్ళు అనమాట. అప్పుడు కృష్ణుడు కుచేలుడు ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళు అనమాట అడవికి. అట్లా బాగా ఇద్దరు కలిసిమెలిసి చిన్నప్పుడు అంతా చదువుకున్నారు, ఆడుకున్నారు, బాగా చేసినారు. పెద్ద అయిన తర్వాత ఏమైందంటే కన్నయ్యకి ఏమో బాగా మంచి ఆస్తి సంపదలు, ఒక ద్వారకా నగరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అనమాట. కానీ కుచేలుడు పాపం చాలా పేదవాడు, పాపం డబ్బులు లేవు పాపం అతని దగ్గర. కానీ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు కదా కన్నయ్య, వచ్చి కుచేలుడికి డబ్బులు ఇచ్చి మొత్తం అంతా వాళ్ళకు ఇల్లు లేకపోతే ఇల్లు కట్టించేసి అన్నీ చేసి ఆదుకున్నాను అనమాట. అందుకే కన్నయ్య మంచి ఫ్రెండ్ అనమాట. కన్నయ్య కుచేలుడు చాలా బెస్ట్ నాన్న. అట్లా మనకు రామాయణంలో మహాభారతంలో చాలామంది ఫ్రెండ్స్ కనిపిస్తారు అనమాట. అలాగే ఇంద్రుడు తక్షకుడు అని ఇద్దరు నాన్న. ఇంద్రుడు తక్షకుడు అనమాట. వాళ్ళిద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ అనమాట. తక్షకుడు అంటే పాము అయినప్పటికీ ఇద్దరు చాలా బాగుండేవాళ్ళు అనమాట. స్నేహం చేసేవాళ్ళు. మనం మీకు చెప్పిన ఈయనకు అగ్నిదేవునికి జీర్ణం కాలేదని చెప్పేసి అడవి ఎంత కాల్చారని చెప్పేసి మీకు చెప్పిన గుర్తుందేమో స్టోరీ? అప్పుడు వచ్చి ఇంద్రుడు అడ్డుకోవట్లేదా అగ్ని. దానికి కారణం ఏంటంటే తక్షకుడు వాళ్ళ కుటుంబం అక్కడ ఉందని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ కదా, అందుకోసమని అగ్నిదేవుడిని అడ్డుకున్నాడు అనమాట. అంత గొప్పది వాళ్ళ ఫ్రెండ్షిప్ అనమాట. అట్లా మనకు పురాణాల్లో చాలామంది కనిపిస్తారు అన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళే కాకుండా చాలామంది ఉన్నారు. మీరు కూడా రేపు పొద్దున మీ ఫ్రెండ్స్తో బాగా హ్యాపీగా కలిసిమెలిసి బాగా ఆడుకోండి, సరేనా? ఇద్దరు ఏం కన్నయ్య. కాబట్టి మీకు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. మీకు అందరికీ కూడా
స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. మీరు కూడా చెప్పండి. బాయ్ బాయ్ లెటర్. బై బై.